మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? జోక్స్ అపార్ట్, వీడియోలో మనం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అండ్ సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది ఏంటో కాదు, విజయ్ దేవరకొండ ట్రోలింగ్. ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా కానీ నిజంగా మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, విజయ్ మీద ఇంత హేటెడ్ కరెక్టేనా అని. 3 గంటల సినిమాలో 2 నిమిషాలు కూడా లేని ఒక క్యారెక్టర్ ప్లే చేసినందుకు, 2 డైలాగులు చెప్పినందుకు ఇంత హేటెడ్ సరైనది కాదని నా ఫీలింగ్. నన్ను అడిగితే విజయ్ దేవరకొండ డిడ్ హీస్ బెస్ట్ అని అంట. తన లుక్స్ అండ్ తన యారగెన్స్ యాజ్ అర్జున వాజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ మూవీ. అయినా వీటన్నింటినీ నేను పట్టించుకోను అని ఈ నెగిటివిటీకి దాన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళందరికీ స్లిప్పర్ షాట్ లాగా తన అర్జున లుక్ని ట్విట్టర్ ఎక్స్లో విజయ్ తన డీపీగా పెట్టుకున్నాడు. అయినా కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట. అసలు ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. मेरा ये चैनल सब्सक्राइब करें, इसके लिए बेल आइकन जरूर दबाइएगा. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ మెయిన్ టాపిక్. హలో గ్రేట్ తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ ఫర్ తెలుగు. ఈ వీడియో చూసి నా ప్రేక్షకులందరికీ ఒక విన్నపం, ఈ వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉంటాయి కనుక మీరందరూ మూవీని చూస్తేనే ఈ వీడియో చూడండి, లేకపోతే ఈ వీడియోని ఇక్కడే ఆపేయండి. ఎందుకంటే మీ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ని చెడగొట్టాలని నాకైతే అస్సలు లేదు. మన నాగిమామ మూవీలో భైరవ అనే కర్ణ అని చాలా విధాలుగా 4 షాడోస్ ఆర్ రెఫరెన్సెస్ అయితే పెట్టాడు. అది ఎలా అంటే, పాయింట్ నెంబర్ 1, కర్ణుడికి తాను ఎవరికి పుట్టాడో తెలియదు, అలాగే భైరవకి కూడా తాను ఎవరికి పుట్టాడో తెలియదు. అండ్ పాయింట్ నెంబర్ 2, భారతంలో కర్ణుడు క్షత్రియపుత్రుడైన ఒక సూదుని కుమారునిగా పెరుగుతాడు. దానివలన కర్ణుడు ఒక తక్కువ జాతి వాడని చాలాసార్లు అవమాన పాలవుతాడు. అలాగే మూవీలో భైరవ కూడా ఎవరికి పుట్టాడో ఇప్పుడైతే రివీల్ చేయకపోయినా ఫ్యూచర్ మూవీస్లో రివీల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరికి పుట్టాడో తెలియక భైరవ ఒక అనాథలాగా కాశీ వీధుల్లో పెరుగుతాడు. అందరూ భైరవని తక్కువ చూపుతో చూస్తారు, సేమ్ యాజ్ కర్ణ. అండ్ పాయింట్ నెంబర్ 3, మహాభారతంలో కర్ణుడు తన గురువు అయిన పరశురాముడి చేతిలో శపించబడతాడు. కానీ ఆ తర్వాత నిజం తెలిసిన తన గురువు కర్ణుడిని అనవసరంగా శపించాలని రియలైజ్ అవుతాడు. కానీ తాను ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకునే శక్తి తనకు ఉండదు. అలాగే మూవీలో భైరవికి అన్ని విద్యలు నేర్పించిన తన కెప్టెన్ తన విలాసాల వల్ల అన్నింటినీ కోల్పోయి చివరికి భైరవాన్ని కూడా అమ్మేస్తాడు. కానీ తన గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్న భైరవ చివరికి తన కెప్టెన్ని కాంప్లెక్స్కి అప్పగిస్తాడు. అండ్ పాయింట్ నెంబర్ 4, కర్ణుడు మహాభారతంలో తప్పు అని తెలిసినా కానీ తన మిత్రుడైన దుర్యోధన వైపు నిలబడతాడు. అండ్ అది స్నేహం కోసం. అలాగే మూవీలో భైరవ కూడా సుప్రీం యాస్కిన్కి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా సుమతిని పట్టుకోవడానికి హెల్ప్ చేశాడు. కానీ ఇక్కడ భైరవ ఉన్నది కలియుగంలో కాబట్టి ఈసారి తాను బౌంటీ కోసం ఇదంతా చేశాడు. అండ్ ఫైనల్ పాయింట్, మహాభారతంలో యుద్ధ సమయంలో శల్య మహారాజుని దుర్యోధనుడు కర్ణుడే రథసారథిగా ఉండమంటాడు. కానీ దానికి శల్య మహారాజు తక్కువ జాతికి చెందిన వాడికి నేను రథసారథిగా ఎలా ఉంటా అని మొదట ఒప్పుకోడు. కానీ ఆ తర్వాత యుద్ధ రంగంలో పాండవులను ఓడించిన కర్ణుడు తన తల్లికిచ్చిన మాట కోసం వారిని చంపకుండా వదిలిపెట్టడం చూసిన శల్య మహారాజు కర్ణుడు గొప్పదనాన్ని తెలుసుకొని తనతో మంచిగా మెసులుకుంటాడు. అలాగే బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్లో బుజ్జి మొదట భైరవాన్ని తన బాస్గా యాక్సెప్ట్ చేయదు. కానీ ఆ తర్వాత మెల్లగా భైరవ గురించి తెలుసుకొని భైరవాన్ని తన బాస్ అని పిలుస్తుంది. ఇలా భైరవ క్యారెక్టర్ని కర్ణుడి రిఫరెన్స్తో స్టార్టింగ్ నుంచే మనకు చెప్పే ప్రయత్నం చేశాడు మన నాగిమావ. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా భైరవని కర్ణుడిగా చూపించి ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ని థియేటర్లో పేల్చాడు నాగిమావ. నిజంగా మన ఇతిహాసాల్లో అయితే కర్ణుడు కలియుగంలో ఉండడు. కానీ ఎలాగైతే అశ్వత్థామ తన రిడెంప్షన్ కోసం సుమతికి సహాయం చేశాడో, అలాగే ఒకవేళ కర్ణుడు కూడా కలియుగంలో జన్మించి తన రిడెంప్షన్ కోసం ఈసారి ధర్మం వైపు నిలబడితే ఎలా ఉంటుందని మన నాగిమావ అనుకోని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ఫ్యూచర్లో ప్రభాస్ అన్న కల్కి అయ్యే ఛాన్సెస్ అయితే అస్సలు లేవు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఎలాగైతే ఐరన్ మ్యాన్తో స్టార్ట్ అయ్యి ఎండ్ గేమ్ లాంటి ఈవెంట్తో ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ని ఎండ్ చేసిందో, అలాగే మన నాగిమావ కూడా ప్రభాస్ అన్నతో ఈ కేసీయూని స్టార్ట్ చేసి ఒక బిగ్ ఈవెంట్లో భైరవ క్యారెక్టర్కి ఫుల్ స్టాప్ పెడతాడని నేను అనుకుంటున్నాను. అలాగే మూవీ ఎండ్ క్రెడిట్స్లో యాస్కిన్ అర్జునుడి గాంధీవంతో బ్యాటిల్కి రెడీ అవుతాడు. అంటే మనం నెక్స్ట్ పార్ట్లో ఒక విధమైన అర్జున వర్సెస్ కర్ణ బ్యాటిల్ని విట్నెస్ చేసే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే నాకు ఎంసీలో ఐరన్ మ్యాన్కి, అదే మన కేసీలో భైరవకి, అలాగే కెప్టెన్ అమెరికాకి అశ్వత్థామ క్యారెక్టర్కి కొన్ని సిమిలారిటీస్ ఉన్నట్లు అనిపించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఐరన్ మ్యాన్ ఒక టెక్కి తన సూట్ని తానే చేసుకుంటాడు, సేమ్ యాజ్ భైరవ కూడా అంతే. అండ్ కెప్టెన్ అమెరికా విషయానికి వస్తే తాను ప్రజెంట్ జనరేషన్కి చెందినవాడు కాదు, కొంచెం పాస్ట్ నుండి వస్తాడు. అంటే అశ్వత్థామ అంతా బోల్డ్ అయితే కాదనుకోండి. అలాగే అశ్వత్థామ కూడా ప్రజెంట్ ధర్మం సైడ్ ఉంటాడు, అలాగే భైరవకి ఎగెయిన్స్ట్గా కూడా. సేమ్ యాజ్ సివిల్ వార్లో తాను నమ్మిన దానికోసం కెప్టెన్ గవర్నమెంట్కి ఐరన్ మ్యాన్కి అగెయిన్స్ట్గా నిలబడతాడు. ఇవన్నీ నాగిమామ రిఫరెన్స్ తీసుకున్నాడని నేనైతే చెప్పట్లేదు, బట్ నాకు కొంచెం సిమిలారిటీస్గా అనిపించాయి, అందుకే చెప్పాను. డోంట్ టేక్ ఇట్ సీరియస్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్
దిస్ వీడియో గైస్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ శ్రీనాథ్ పాల్వాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.